పేతురుని దేవుడు ఎక్కడ పెట్టుకొచ్చిండు? కేఫా. ఆ అలల పైన పేతురు భయపడకుండా అడిగిండు ఆయన ఏమని, నీలాగా నేను నడవచ్చా? పేతురు, నేను తాగే గిన్నెలను తాగలేవబ్బా, నేను నడిచే మార్గం నడవలేవు. కానీ పేతురు ఏమన్నాడు? నేను నడుస్తా. సమర్పణ ఏంటది? క్రీస్తును చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు క్రీస్తున్నాడు ఆయన? చెప్పు, ఈ పెద్ద క్వశ్చన్. ఇప్పుడే క్రీస్తున్నాడా? అన్నాడు. చూపెట్టు. క్రీస్తు రక్తం శరీరంలో పాలివాడైన క్రీస్తు. ఆ రక్తం శరీరంలో పాలివాడైన క్రీస్తుడు ఉంటే కనబడలేదవరా? క్రీస్తు అయిన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ శరీరంగా పేతురు కూడా ఎవరున్నారు? క్రీస్తుడు కనబడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు క్రీస్తు శరీరధారి కనబడటం అవసరం లేదు. ఎవరు కనబడాలి ఇప్పుడు నీకు? అబ్రహామును, ప్రవక్తలను, శిష్యులను, అపోస్తలులను, సేవకులను నీ కళ్ళం కూడా ఉన్నారు కదా, అలా చూడు. ఏం చేయాలి? ఎవరిని? నీ భౌతిక నేత్రాలు కనబడిన యేసుక్రీస్తు ప్రభు చూడని తల్లాడుతున్నావు కదా, నీ వల్ల కాలిపోయినది. ఫస్ట్ నీ పాస్టర్ని, నీ ఆత్మకు నాయకుడిగా, అధ్యక్షుడిగా, పాలకుడిగా, కాపరిగా యేసుక్రీస్తు ప్రభు నియమించిన కాపరిని నువ్వేం చెయ్యి? ఇది ఈ రోజు నీకు వచ్చిన రేమ. నువ్వు ఆ పాస్టర్ని చూడలేకపోతున్నావు అంటే నువ్వు కేఫాగా మారు. ఎట్లా మారు? నువ్వే సంఘం అయ్యా, నువ్వు సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. నేను సంఘం, నేను సంఘం. సంఘం, సంఘం. ఇంకెంతమంది సంఘం? ఆమేన్, ఆమేన్. నేనేమై ఉన్నా? సంఘం. నేను జీవించు సంఘం. హల్లెలూయా.